ఈవినింగ్ అయింది. పాప ఆనంద్ ఇంటికి వచ్చేసారు. మేము ముగ్గురం డిన్నర్ చేసి పడుకున్నాం. ఆ బొమ్మ గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నాకు బాగా దాహం వేసి వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్ళాను. వాటర్ తాగుతుంటే స్టోర్ రూమ్లో నుంచి సౌండ్ వినిపించింది. నాకు గుండెల్లో దడ స్టార్ట్ అయింది. మెల్లిగా రూమ్ వైపుకి వెళ్ళాను. అక్కడ ఆ బొమ్మ ఒక కుక్కని చంపి దాన్ని తినడం చూశాను. నా వెన్నులో వణుకు పుట్టింది. నేను గట్టిగా ఆనంద్ అని పిలుస్తూ బెడ్రూమ్లోకి పరిగెత్తాను. అబ్బా, మళ్ళీ ఏమైంది మౌలిక? మన ఇంట్లో దయ్యం ఉందా ఆనంద్? కిందకి రా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు అని కిందకి వచ్చి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. బట్ చాలా దుర్వాసన వస్తోంది. ఏదో యానిమల్ చనిపోయిన స్మెల్లా ఉంది. ఎక్కడి నుండి వస్తుందో వెతుకుదాం అని వెళ్ళాము. చూస్తే అక్కడ ఒక కుక్క బ్లడ్తో ఉంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.